ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారు, మనం వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం యామ్ని. గురుగారు, ఇప్పుడు మనకి 12 రాశులు ఉంటాయి కాబట్టి ముందుగా మేష రాశి, అసలు వీళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుందండి? అలానే మానసికంగా అసలు ఈ రాశికి ఏ విధంగా ఉంటుందంటారు? మనకి 12 రాశుల్లో అత్యంత చురుకైనటువంటి రాశి మేషరాశి. ఈ మేషరాశి అంటే మేక. అయితే ఈ మేక అయితే మేకపోతు గాంభీర్యం ఉంటుంది అంటాం. అంటే వాళ్ళని చూడగానే వాళ్ళు మనల్ని కొట్టేటట్లు ఉంటారు. అంటే కొంచెం సీరియస్ ఫేస్తో ఉంటారనమాట. నవ్వు పెద్దగా రాదు వాళ్ళకి. దాంతో మనం చూసామో వీళ్ళు కొడతారేమో మనల్ని అనేటి, కానీ మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. తర్వాత కుజుడు అధిపతి కాబట్టి, మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి వాళ్ళు ఎవర్ యాక్టివ్. అండ్ వీళ్ళు ఎటువంటి పోస్టులకు సరిపోతారంటే పోలీసు, సెక్యూరిటీ, ఆ తర్వాత ఆర్మీల్లో ఎక్కువ వీళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఫైర్ అండ్ ఎక్స్టింగ్విషర్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంటు అంటే అగ్నిమాపక దళ సిబ్బంది, వాటిల్లో కెమికల్స్లో, ఫర్టిలైజర్స్లో, అలాగే ఈ యుద్ధము ఎక్కడైతే జరుగుతుంటుందో ఈ మేషరాశి వాళ్ళంతా కూడా అటువంటి రంగాలలో ఉద్యోగాలు చేస్తారు. తర్వాత వీళ్ళు దేహ దారుఢ్యం ఎలా ఉంటుంది అంటే మరీ ఎత్తైన పర్సనాలిటీలు ఉండరు, మీడియం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాగా ఆ పర్సనాలిటీ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎందుకంటే ఆయన కుజుడు అంగారకుడు కాబట్టి ఆయన యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధీనంలోకే ఈ యొక్క కుజుడు, అంగారకుడు, నాగదేవతలు అందరూ ఆయనలాగా వచ్చేస్తారనమాట. సో వీళ్ళు జనరల్గా కొంచెం ఫెయిర్ కలర్ కలిగి ఉంటారు. అంటే మేషరాశి వారు నల్లగా ఉండరా అండి అంటే ఆ శని యొక్క దృష్టి ఉంటే నలుపు వస్తారు, అది వేరే విషయం. స్వతహాగా ఈ యొక్క కుజుడు చక్కటి ఎరుపు వర్ణం కలిగినటువంటి వాడు. రమ్ 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 రక్తవర్ణం అంటాం, అంటే అగ్నిబీజం అనమాట. వాళ్ళు ఎప్పుడులో వాళ్ళలో ఒక ఫైర్ ఉంటుంది, ఏదో ఒకటి సాధించాలి, నేను ఒక చక్కటి గోల్కి నేను వెళ్ళాలి అనేటటువంటి తపన, దానికి తగినటువంటి శ్రమ కూడా ఉంటుంది. అంటే కష్టపడకుండా ఊరికనే నేను అయిపోవాలని చెప్పి పగటి కళలు కనకూడదు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆయన అందరినీ పగటి కళలు కనమంటారు, పెద్ద పెద్ద కళలు కనండి అంటాడు. నన్ను ఒక స్టూడెంట్ అడిగాడు, అబ్దుల్ కలాం గారేమో కళలు కనమంటారు సార్, మీరేమో కళలు వద్దంటారు ఏంటి అంటే, ప్రాక్టికల్గా ఉండమన్నాడు ఆయన. కళలు కనమన్నాడు, పని చేయమన్నాడు దానికి తగ్గట్టుగా. అంతేగాని మనం పని చేయకుండా దుప్పటి కప్పుకొని పడుకొని ఊరికనే పగటి కళలు కంటే అవ్వదు అన్నాడు. అది ఈ యొక్క మేషరాశి వాళ్ళ యొక్క లక్షణాలు. ఏం చేస్తారంటే వీళ్ళు వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్. ఆ స్ట్రైవ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అది డ్రైవ్ లాగా మారి వాళ్ళు అనుకున్న గోల్ సాధిస్తారు. అండ్ దే ఆర్ ఆల్ స్పెండ్ థ్రిఫ్ట్స్ అనమాట వీళ్ళు. అంటే ఖర్చు బాగా చేస్తారు వీళ్ళు. అండ్ ఆ తర్వాత చేసేటటువంటి పని ముందు ప్రోస్ అండ్ కాన్స్, ఏది మంచిది, ఏది చెడుది, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటటువంటిది ఆలోచించి చేస్తారు. అలానే ఇప్పుడు ఆర్థికంగా ఈ రాశి వారు ఏ విధంగా ఉండొచ్చండి? ఆర్థికంగా బలంగానే ఎదుగుతారు. ఎందుకంటే కృషితో నాస్తి దుర్భిక్షం, ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. ఎప్పుడైతే ధైర్యం ఉంటుందో, సాహసవంతమైనటువంటి కృత్యాలు చేయడం అంటే మేషరాశి వాళ్ళకి ఇష్టం కాబట్టి వీళ్ళు ఆటోమేటిక్గా విజయం వస్తుంది. అందువలన ఆర్థికంగా ఏదైనా ఒక ఉద్యోగం చేయాలన్నా, ఒక బిజినెస్ చేయాలంటే కావాల్సింది గుడ్డిగా వెళ్ళడం కావాలి, దూకాల, నమ్మకం ఉండాలి అవతల వ్యక్తి పైన. అంతేకాని నేను నమ్ముతానా నమ్మనా, నేను నమ్ముతానా నమ్మనా, నేను నమ్మొచ్చా నమ్మకూడదా అంటే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ట్రైన్ విజయవాడ ఎక్కుతున్నాం, ఎక్కేయాలంతే. అలా కాకుండా మనము ఎక్కితే యాక్సిడెంట్ అవుతుందేమో, మనం పోతామేమో అనుకుంటే మనం స్టేషన్లోనే ఉంటాం, హైదరాబాద్ స్టేషన్లోనే. సో ఆ విధమైనటువంటి స్ట్రాటజీ వీళ్ళకి ఉండదు. వీళ్ళు ఏంటంటే అటో ఇటో తేల్చి పడేస్తారు. కాబట్టి ఆర్థికంగా చాలా బలంగా పుష్కలంగా ఉంటారు. అయితే వీళ్ళకి వచ్చేటటువంటి వ్యాధులు జనరల్గా స్ఫోటక మచ్చలు ఉంటాయి, వ్రణాలు ఉంటాయి. వ్రణాలంటే శరీరం మీద చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మసూచి, ఈ స్ఫోటక మచ్చలు అంటాం, మచ్చల కింద ముఖం మీద పడుతుంది చిన్నప్పుడు వాళ్ళకి, అదొకటే స్కిన్ డిజీజెస్ రావడానికి
అవకాశాలు ఉంటాయన్నమాట. ఉమ్, అండ్ మిగతా విషయాల్లో దేహదారుఢ్యము ఇవన్నీ కూడా కండలు తిరిగినటువంటి శరీరం, ఈవెన్ మహిళలు కూడా, ఈ మేషరాశి మహిళలు జిమ్కి వెళ్ళక్కర్ లేకుండానే వాళ్ళు జిమ్ బాడీ అనమాట వాళ్ళు. సో కరీనా కపూర్ లాగా 0 సైజ్ బాడీ కలిగి ఉంటారు. సో ఈ విధంగా మేషరాశి వాళ్ళు అన్ని పనుల్లో కూడా తమదంటూ ఒక ప్రత్యేకతని వాళ్ళు చూపించుకుంటూ ముందుకు వెళ్తారు. అలానే వివాహానికి సంబంధించి రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందంటారండి వీళ్ళ స్వభావం? వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు కూడా కెరీర్ మీద, దూకుడు మీద ఇది చేస్తారు కాబట్టి ఉమ్, పార్ట్నర్స్తో వాళ్ళకి డీల్ చేసుకునే విధానం తెలియదు. అండ్ వీళ్ళ లవ్ ఎక్స్ప్రెస్ చేయలేరు వీళ్ళు. ఉమ్, నిజంగా ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రేమను వ్యక్తం చేయలేనటువంటి వాళ్ళు వీళ్ళు. కుజుడు ఎంతసేపు ఏంటి, ఆర్డర్ ఇవ్వాలా, బాస్ ఆర్డర్ ఇస్తే ఆర్మీ వాడు కాల్చేస్తాడు అంతే. ఉమ్, ఈ టైప్లో ఉంటారు వీళ్ళంతా కూడా. ఆర్డర్స్ని తీసుకోవడమే తప్ప, అది కూడా ఎవరు, వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్ ఎవరు పడితే వాళ్ళకి ఆమె ఆర్డర్స్ ఇస్తే ఒప్పుకోరు. ఇప్పుడు పోలీసులను బాగా అబ్జర్వ్ చేయి, నువ్వు ఆర్మీ వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయి. పొలిటికల్ లీడర్స్ చెప్తే ఏంటన్నా, బాగున్నామన్నా, బాగున్నా, కొంచెం ఈ పని చేసి పెట్టన్నా అని ఈ స్టైల్ ఉంటుంది పొలిటికల్ లీడర్స్ది. ఉమ్, అప్పుడు వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. బట్ దే విల్ నెవర్ ఓపే వెన్ దేర్ సుపీరియర్ బాస్, ద అడిషనల్ డీజీపీ ఆర్ ద సిపి ఉమ్, ఆర్ ద అడిషనల్ సిపి వీళ్ళు చెప్పినట్టు ఎస్ సార్ అంటూ వీళ్ళు చేస్తారనమాట. సో ఇదే విధంగా సంసార జీవితంలో కూడా ఈ ఆర్మీ వాళ్ళు కూడా అంతే. పైన వాళ్ళు ఎవరైతే చెప్పారో మా కమాండర్, బ్రిగేడర్ వీళ్ళు ఆర్డర్స్ చేస్తే వాళ్ళు ఫాలో అవుతారు. ఉమ్, ఇన్ ద సేమ్ వే ఈ మేషరాశి వాళ్ళు కూడా అది వాళ్ళ బాడీలోనే ఉండిపోతుంది. కాబట్టి ఇప్పుడు భర్త బాస్ అనుకోండి, భర్త చెప్తే వింటారు వీళ్ళు. ఉమ్, అండ్ ఇంకా మిగతా వాళ్ళు చెప్తే వినరు. ఈ విధమైనటువంటి కొంత టైప్ ఆఫ్ మూర్ఖత్వం కూడా ఉంటుందన్నమాట. మేకకేంటి, మేక కొంత మూర్ఖత్వం ఉంటుంది. గొర్రెలు ఒక గొర్రె ఫాలో అవుతుంటే మొత్తం అందరూ ఫాలో అయిపోతూ ఉంటారు. సో ఆ విధంగా గొర్రె సైకాలజీ అంటారు దాన్ని. అందుకే మేష అంటే కొంత మూర్ఖత్వం ఉంటుంది అని. ఇప్పుడు మన రాశి లక్షణాలు చెప్పేటప్పుడు అందరూ కూడా ఎంత బాగా చెప్తున్నారో, ఎంత బాగా చెప్పాలని కూడా మనం మూర్ఖులు వీళ్ళు అని అన్నామంటే వాళ్ళు తిట్టుకుంటారు. కానీ బట్ ఇట్ ఇస్ అన్ యాక్సెప్టెడ్ ట్రూత్ అనమాట. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఆ మూర్ఖత్వాన్ని కనుక వీళ్ళు తగ్గించుకోగలిగితే ఈ మేషరాశి వాళ్ళు వాళ్ళ జీవితం చాలా దివ్యంగా, భవ్యంగా మార్చుకునేటటువంటి అవకాశం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. గురుగారు, ఈ రాశి వారికి సంబంధించిన లక్కీ నెంబర్ అలానే కలర్ అంటే ఏమైనా ఉందా అండి? ఇప్పుడు వీళ్ళకి కార్లు కొనుక్కుంటారు, లేకపోతే క్రెడిట్ కార్డులు తెచ్చుకుంటారు, ఫోన్ ఫ్యాన్సీ నెంబర్లు తెచ్చుకుంటారు. వాళ్ళకి అనుకోకుండా ఈ మేషరాశి వాళ్ళకి ఆ నెంబర్లే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఉమ్, అందుకని 9 ఈజ్ దేర్ లక్కీ నెంబర్ ఈ రాశి వారికి. ఈ రాశి వారికి. తదనంతరం ఏమిటంటే 1. ఉమ్, ఆ తర్వాత లక్కీ వీక్ కూడా ఉంటుంది, ఉమ్, మంగళవారం. లక్కీ. మంగళవారం అంటే ఏంటి, జయవారము అంటాం మనము. ఉమ్, ఈ మంగళవారం నాడు మొత్తం షాప్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు కదా, మంగళ షాపులు ఇవన్నీ కూడా, సాలూన్స్ ఇవన్నీ కూడా. ఉమ్, సో ఇది ఏదో ఆ ప్రాచీన కాలం నుంచి అలా వచ్చింది. కానీ బట్ ఇది చక్కటి జయత్యతిబలో దేవో అని ఆంజనేయ స్వామిని అంటాం. ఆ రోజున కనుక మనం ఎప్పుడైతే మనం ఈ జయవారం రోజున స్టార్ట్ చేస్తాం, పనులన్నీ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతాయి అన్నమాట. ఉమ్, అలాగే కలర్ కూడా రెడ్ కలర్ ఈ యొక్క మేషరాశికి లక్కీ కలర్. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ కలరు సన్నకి సంబంధించినటువంటి ఆరెంజ్ కలర్. దీనికి మిత్రుడు సూర్యుడు కాబట్టి ఉమ్, ఈ విధంగా ఈ లక్కీ డేస్లో 9వ తేదీ మంగళవారం నాడు కనుక వీళ్ళు ఏ పనులన్నా స్టార్ట్ చేస్తే 100% సక్సెస్ మంచి అయిపోతారు. అయితే వీళ్ళు షేర్స్ అండ్ స్పెక్యులేషన్స్ ఆడకూడదు. వీళ్ళు ఉమ్, ఆడితే బుధవారం నాడు కనుక ఆడితే అటర్ ఫ్లాప్ కంపల్సరీ ఓడిపోతారు. టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు వీళ్ళు. బుధవారం కానీ 5వ తేదీని కానీ ఉమ్. వీళ్ళు లాటరీ వ్యవహారాలు ఇలాంటి వాటిల్లో కనుక వేలు పెడితే వీళ్ళు ఓడిపోతారు. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.